పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. చాలా రోజులైంది కదా మనం వ్లాగ్ చేసి. ఇవాళ అయితే మాత్రం నేను ఇంకో వ్లాగ్తో వచ్చేసాను. రీసెంట్గా దివాళీకి ఇంటికి వెళ్ళాను అండ్ దివాళీతో పాటు అమ్మ బర్త్డే కూడా ఉండే. సో అమ్మ బర్త్డేకి మేమైతే బయటకు వెళ్ళిపోయాం. నేను అమ్మకి పార్టీ ఇచ్చాను. శామ్స్ గ్రిడిల్కి వెళ్ళాం. సో అక్కడ మా ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఎలా చేసాం, ఏమేమి తిన్నాం అంతా కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంట్లో యూజువల్లీ ఇద్దరు ఉంటారండి. ఒకరికి ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఇష్టం, ఒకరికి ఇంట్లో ఫుడ్ అంటే చాలు. ఒకటి మా అమ్మ, ఇంకొకటి మా డాడీ. మా అమ్మకి ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ పెట్టినా చాలా ఇష్టంగా తింటుంది. కొత్త ట్రై చేయడం ఇంకా ఇష్టం. ఇక మా డాడీ అంటారా, ఆయనకి ఇంట్లో ఉన్న పప్పు కూర తప్ప ఇంకా ఏవి నచ్చో అవి ఉంటే చాలు. సో ఇలా డిఫరెంట్ మైండ్స్ ఉన్న వీళ్ళిద్దరిని నేనైతే మాత్రం కాంటినెంటల్ రెస్టారెంట్కి తీసుకెళ్తున్నాను. సో అక్కడ వాళ్ళు ఏం ఫీల్ అయ్యారు అనేది చూద్దాం. నేను శామ్స్ గ్రిడిల్ ఇంతకు ముందే వెళ్ళాను, బట్ పేరెంట్స్ని అయితే తీసుకొని ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. నాకు అక్కడ రెట్రో, అమెరికన్ థీమ్డ్ అండ్ కొంచెం రస్టిక్ ఫీల్స్ చాలా నచ్చుతాయి. ఇక ఫుడ్లో కూడా మంచి ఆప్షన్స్ ఉంటాయి అనిపించింది. సో మేమైతే ఇక్కడికి వచ్చేసాం. టాకింగ్ అబౌట్ ది అంబియన్స్, డెఫినెట్గా మీరైతే రెట్రో కానీ రస్టిక్ అండ్ అమెరికన్ 90s ఫ్యాన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా చాలా ఇష్టపడతారు. అంబియన్స్ చాలా బాగుంటుంది. అండ్ నేను చెప్పినట్టు మెన్యూలో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మెన్యూ అంతా చూస్తే కన్ఫ్యూజ్ అయిపోతాం, ఏది తీసుకోవాలో అర్థం కాదు. అండ్ పేర్లు కూడా కొంచెం ఫుడ్ కోసం ఐడియా ఉన్న వాళ్ళకైతే పర్వాలేదు, కానీ ఒక లేమన్ వెళ్తే మాత్రం ఆ ఫుడ్ చూస్తే ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యి ఇదంతా ఏంటి అని అనుకుంటారు. ఇక ప్రైసెస్ కూడా ఓకే. నేను ఎక్కువగా ఎక్స్పెరిమెంట్ చేయాలనుకోలేదు. సో ఏదైతే బేసిక్గా అక్కడ నాకు తెలిసినవి ఉన్నాయో అవైతే ఆర్డర్ చేశాను. ఫస్ట్ అయితే నేను ఒక టామ్ యూమ్ సూప్ చెప్పాను. అండ్ దాంతోపాటు చెప్పాను కదా, మా డాడీ ఎక్కువగా కొత్త ట్రై చేయడానికి అంత ముందుకు రాలేదు. సో డాడీ కోసం అయితే మాత్రం ఒక మ్యాంచో సూప్ చెప్పాను. నాకు టామ్ యూమ్ సూప్ చాలా నచ్చింది, బట్ మ్యాంచో సూప్ అస్సలు నచ్చలేదు. మ్యాంచో సూప్ అంత బ్లాండ్గా ఉండడం నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. నేను చాలా దగ్గర మ్యాంచో సూప్ తాగాను, కానీ వాటితో కంపేర్ ఇదైతే నాకు అస్సలు నచ్చలేదు. ఇక నెక్స్ట్ ఏం చెప్దామా అని మెన్యూ అంతా తిరిగేసేటప్పటికి నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. అప్పుడు వాళ్ళని షెఫ్ స్పెషల్ ఏంటి అని అడిగితే మంగోలియన్ ప్రాన్స్ అన్నారు. సో వినడానికి కూడా వెరైటీగా ఉంది, నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. సో ట్రై చేద్దామని చెప్పి అయితే ఆర్డర్ చేశాను. ఈ డిష్ నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది, ఎందుకంటే దీని కాస్ట్ ఆల్మోస్ట్ 550 రూపీస్ ఎంతో. బట్ అక్కడ మీరు ప్రాన్స్ చూస్తే 6 to 10 ప్రాన్స్ అంతే, అన్ని ప్రాన్స్ మాత్రమే ఇచ్చారు. ఆ ప్రైస్కి అయితే నేను ఫుల్గా డిసప్పాయింట్ అయ్యాను. సరే ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంది అని ట్రై చేస్తే మాత్రం టేస్ట్ అయితే మాత్రం అస్సలు బాగాలేదు. మేబీ మంగోలియన్ ప్రాన్స్ అలానే ఉంటుందేమో, నాకైతే మాత్రం నచ్చలేదు. ఇంకా ఓవరాల్గా టేస్ట్ అండ్ ప్రైస్ చూస్తే మాత్రం ఇది నేను డిస్సాటిస్ఫైడ్ అని చెప్తాను. మా వాళ్ళు పాపం వీడియో కోసం అడుగుతున్నాను కాబట్టి అని బుర్ర ఊపుతున్న తర్వాత చెప్పాను, నచ్చితే నచ్చిందని చెప్పండి, లేకపోతే లేదు ఏం కాదు అని చెప్పి. నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా నా ఫుడ్తో పాటు మాక్టైల్స్ కంపల్సరీగా ఉండాలి. నేనైతే ఒక సిండ్రెల్లా చెప్పుకున్నాను అండ్ ఒక శామ్స్ గ్రిడిల్ స్పెషల్ మాక్టైల్ అయితే చెప్పాను. సిండ్రెల్లా నేను ఇక్కడ ఆల్రెడీ ట్రై చేశాను. సో నాకైతే ఇది చాలా ఇష్టం, చాలా టేస్టీగా ఉంటుంది. శామ్స్ గ్రిడిల్ మాక్టైల్లో కొంచెం మ్యాంగో ఫ్లేవర్, కొంచెం గ్రీన్ యాపిల్ అంతా మిక్స్ అయ్యి వచ్చింది, అది కూడా నచ్చింది. డెఫినెట్లీ ఈ 2 మాక్టైల్స్ అయితే మాత్రం నన్ను ఇంప్రెస్ చేశాయి. ఇక మెయిన్ కోర్స్కి ఏం చెప్దామని మొత్తం చూసేటప్పటికి అన్ని వాళ్ళు కొంచెం ప్లెయిన్గా వస్తాయి, చీజీగా వస్తాయి, అంత స్పైసీగా రావన్నారు. సో నేనైతే మాత్రం షెజ్వాన్ చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పాను. ఇంకా ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేయాలనుకోలేదు మంగోలియన్ ప్రాన్స్ తిన్నాక. క్వాంటిటీ ఓకే. ప్రైస్ అయితే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అ బిట్ ప్రైసీ బయటతో కంపేర్. అండ్ టేస్ట్ అస్సలు నచ్చలేదు. ఫ్రైడ్ రైస్ కూడా ఇలా ఉంటుందా అని అనిపించింది. యూజువల్గా ఫ్రైడ్ రైస్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలుసు కదా, అంటే కాంటినెంటల్ డిషెస్ అయితే మనం గెస్ చేయలేం, కానీ ఈ ఫ్రైడ్ రైస్ టేస్ట్ అయితే మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. నేను ముందు శామ్స్ గ్రిడిల్కి వెళ్ళినప్పుడు నా ఎక్స్పీరియన్స్ బాగుండే ఫుడ్లో, కానీ ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం నేనైతే ఫుల్గా డిస్సాటిస్ఫైడ్ అయిపోయాననే చెప్తాను. అండ్ మా బిల్ అరౌండ్ 2200 రూపీస్ వచ్చింది. దానికి నేనైతే అంత సాటిస్ఫై అవ్వలేదు. అండ్ ఐ సెడ్ మా పేరెంట్స్ కూడా సాటిస్ఫై అవ్వలేదు. బట్ డెఫినెట్లీ ఇంట్లో వాళ్ళతో వెళ్ళాం కాబట్టి అక్కడ మేము స్పెండ్ చేసిన టైం అదంతా కూడా చాలా మెమరబుల్గా ఉంటుంది. మంచి ఫొటోస్ తీసుకున్నాము, కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేసాము, నేను, అమ్మ, ఇంకా డాడీ. అలా ఆ రోజంతా అయితే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసేసాం.
ఐఎమ్ ప్రెటీ షూర్ వైజాగ్లో ఉన్న వాళ్ళు ఒక్కసారైనా శామ్స్ క్రెడిల్కి వెళ్ళే ఉంటారు. వెళ్తే అక్కడ మీ ఫేవరెట్ డిష్ ఏంటో నాతో షేర్ చేసుకోండి. నేను ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేసి నాకు ఎలా అనిపించిందో మీతో షేర్ చేసుకుంటాను. అలానే నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కావాలంటే డూ ఫాలో మిస్ తేజుతో. ఐ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.